ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. నేనైతే అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టానమాట. అది మీకు చూపిస్తాను. చూపించే ముందు చాలామంది సిస్టర్స్ అయితే కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. అక్క, మనకి ఉగాది వస్తుంది కదా, పూజా మందిరము ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. పూజా మందిరం సోమవారం క్లీన్ చేసుకోండి అమ్మ, మంగళవారం అమావాస్య వస్తుంది. చాలామంది అమావాస్య రోజు క్లీనింగ్ అయితే పెట్టుకుంటారు. అమావాస్య మనకి కొత్త అమావాస్య కదండి. ఇది చాలా పవిత్రమైన అమావాస్య అనమాట. మార్నింగ్ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి, ఈవినింగ్ లక్ష్మీదేవి దగ్గర చక్కగా పూజ అయితే చేసుకోండి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టము. చిన్నగా సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరాలు, కొంచెం పాయసాన్నం పెట్టి అష్టోత్తరాలు, లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. ఉగాది నుంచి మాత్రం మనము నవరాత్రులు స్టార్ట్ చేసుకుంటాం అనమాట. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క వసంత నవరాత్రులు ఉగాది నుంచి ప్రారంభించాలా, మాకు ఉగాదికి అవ్వదక్క, ఎప్పటి నుంచి ప్రారంభించాలంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు, ఈ 9 రోజుల్లో 3 రోజులైనా చేసుకోవచ్చు, చివరి 3 రోజులైనా చేసుకోవచ్చు, మధ్యలో 3 రోజులైనా చేసుకోవచ్చు, మొదటి 3 రోజులైనా చేసుకోవచ్చు. అమ్మ మీకు ఎన్ని రోజులు అవకాశం ఇస్తే అన్ని రోజులు చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇగోండి, ఈ ఐటెం అయితే నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నానండి. రాగి అఖండ దీపం అనమాట. ఇది రాగి రాకూరుతుంది అని మనకి పెద్దలు ఊరికే చెప్పలేదు కదండి. రాగి కూడా చాలా శ్రేష్టం అనమాట. చాలామంది ఇంట్లో ఇత్తడి కుందులు ఉంటాయి, అలాగే వెండి కుందులు ఉంటాయి, కానీ రాగి అనేది చాలా తక్కువ అనమాట. ఎవ్వరూ యూజ్ చేయరనమాట. ఇది ఎందుకు నేను కొనుక్కున్నానంటే, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రోజు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం అనమాట. ఆ రోజు శనివారం అంతా అంటే అఖండంగా దీపం వెలిగించడానికి నేను శంకు చక్రాలు దీపం అయితే పెడతాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసి ఉంటుంది. శనివారం వస్తే శంకు చక్రాలు దీపము వెలిగించి ఆ రోజు అంతా వెలుగుతుందనమాట. అలాగే ఇది కూడా చాలా బాగుందండి. మనకి శుక్రవారం ఎవరైనా సరే వెలిగించుకోవాలన్నా సరే ఇది వెలిగించుకోవచ్చు. నవరాత్రులు వస్తున్నాయి కదండి, ఈ నవరాత్రుల్లో కూడా ఇది అఖండంగా వెలిగించుకుంటే చాలా మంచిది. ఇది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నానండి. ఇప్పుడైతే అమెజాన్లో నాకు దొరికిందనమాట. ఇది కొనుక్కున్నాను. దీని ప్రైస్ అనమాట 700 ఎంతో పడింది, 700 చిల్లర పడింది. చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఇది మనకి అంటే రాగిలో మనం దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం అనమాట. అందుకోసమే నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇది అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానమాట. ఇగోండి, ఇది మనకి వంగుతుందనమాట. పెద్ద ఒత్తి దానిలో దూర్చేసి చక్కగా ఆయిల్ పోసామంటే నీట్గా వెలుగుతుందనమాట. అలాగే మనకి కింద ప్లేట్ కూడా నేను కొనుక్కోవాలండి. ఇది ప్లేట్ అయితే రాగితే కొనుక్కోవాలి. ప్లేట్ అయితే ఇవ్వలేదు బయట పూజ స్టోర్ రూమ్లో ఉండేటప్పుడు. రాగి ప్లేట్ కింద కొనుక్కుంటే మనకి ఇది శుక్రవారము మనకి అంటే శ్రావణ మాసంలో కానీ అలాగే ఇలా నవరాత్రుల్లో కానీ అఖండంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందని